యెషయా ప్రవక్త తన ప్రవచనం యూదా మరియు యెరూషలేములకు వర్తిస్తుందని చెప్పడంతో యెషయా గ్రంథము 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. నెరవేరే సమయం అంత్యదినములని, అప్పుడు యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడునని, ప్రవాహం వచ్చినట్లు సమస్త జనములు అందులోనికి వస్తారని 2వ వచనంలో యెషయా ప్రవచించడం జరిగింది. యెహోవా మందిర పర్వతం సియోనే అని 3వ వచనం తెలుపుతోంది. అలాగే సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అని యెహోవా చెప్పినట్లు యెషయా 28వ అధ్యాయము 16వ వచనంలో కలదు. ఇచ్చట సియోన్ అనేది క్రీస్తు రాజ్యమైన సంఘమునకు పర్యాయపదమని గ్రహించాలి. హెబ్రీ పత్రిక రచయిత ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, మీరు సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణానికి అనగా పరలోక యెరూషలేమునకు, వేవేల కొలది దూతల యొద్దకు, పరలోకంలో వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, మరియు అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు, నీతిమంతుల ఆత్మల వద్దకు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, మరియు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తమునకును వచ్చి ఉన్నారని తెలిపాను. దానియేలు కూడా క్రీస్తు యొక్క సంఘరాజ్యమును యెషయా మరియు హెబ్రీ రచయితల వలె వర్ణిస్తూ, చేతి సహాయము లేక తీయబడిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమైందని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనంలో ప్రవచించాడు. కాబట్టి యెషయా, దానియేలు మరియు హెబ్రీ రచయితలందరూ అంత్యదినములలోనే సంఘ స్థాపన జరుగునని ప్రవచించడం గమనార్హం.